నమస్కారం. వి7 సిటీ న్యూస్‌కి స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రైవేట్ కంపెనీల సహకారంతో నగరంలోని జీవకోన సత్యనారాయణపురం ప్రాంతాల్లో 123 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీలు పాల్గొని ప్రారంభించారు. నేర నియంత్రణతో పాటు నేరాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కలెక్టర్లు మీడియాతో మాట్లాడారు. డొనేట్ చేసిన వాళ్ళు కానీ దీనికి పూర్తిగా సహకారం ఇచ్చిన వారు కానీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు, సేల్స్ అండ్ మార్కెటింగ్, జెమినీ ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్, ఫ్రీడమ్ ఆయిల్ సంబంధించిన వాళ్ళు, అండ్ ఇక్కడ మన తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయ్యప్ప గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మన తిరుపతి నగరాన్ని మనం సేఫ్గా ఉంచాలి, దీన్ని మరింత అంటే వచ్చే ప్రయాణికులకి ఒక మంచి భరోసాని ఇచ్చి వాళ్ళకి భద్రత కల్పించేతో పాటు మనకు నేరాలు కూడా నియంత్రించే విధంగా, అట్లాగే డిటెక్ట్ చేసే విధంగా మనం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఇది చేయడం జరిగింది. నేను రిపోర్ట్ చేసుకున్న తర్వాత మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యప్ప గారు వచ్చి, సార్ ఈ విధంగా ఏదైనా ఉంటే మనం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీకు సిఎస్ఆర్ కింద ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సిఎస్ఆర్ కింద మేము ఇవ్వాలనుకున్నాం, ఏం చేద్దామన్న ఇది మన వద్ద తీసుకొచ్చినప్పుడు ప్రపోజల్ అప్పుడు ఆలోచించి మనకు జీవకోణంలో కానీ ఇది మొత్తం అంటే మనకు అందరికీ తెలిసిందే, జీవకోణ అనేది కొంచెం మన తిరుపతిలో కొంచెం సమస్యాత్మకమైన ప్రదేశం. కారణం ఏమిటంటే ఇక్కడ పలు ప్రదేశాల నుంచి, రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అవటం కావచ్చు, కొంత మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత షెల్టర్ తీసుకునేటటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాని కానీ కవర్ చేసినట్లయితే పూర్తిగా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరూ కూడా స్క్రీన్ మీద దాదాపు 124 కెమెరాలు మొత్తం, ఇంకా ప్రతి స్ట్రీట్ మొత్తం 40 లొకేషన్స్లో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా దానికి వచ్చే పోయే దారులు అన్నీ కూడాను, అట్లాగే మెయిన్ జంక్షన్స్, అలాగే వారికి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన దారులన్నీ కూడా మనం దీంతో కవర్ చేయడం జరిగింది కెమెరాస్ తోటి. దీంట్లో ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనము ఈ ప్రధాన కూడల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి కెమెరాస్ని కూడా ఒక 3 కెమెరాస్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో ఏమిటంటే మనకు వెళ్ళేటటువంటి వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ని ఒక్కసారి అది మీరు స్క్రీన్ మీద చూపించినట్లయితే నంబర్ ప్లేట్స్ని ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టెంట్గా మనకు నంబర్ ప్లేట్స్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి. మనకి ఏదైనా క్రైమ్లో కానీ ఏదైనా ఎనీథింగ్ మనకు ఇమీడియట్గా ఆ వెహికల్స్ని మనము నంబర్ తోటి గుర్తుపట్టి మనం వాటిని పట్టుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు అందరూ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. సో అంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తోటి మనకి కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇదో మంచి ప్రాజెక్టు, దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మీరు కూడా వస్తే బాగుంటుందని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన మేరకు ఖచ్చితంగా వస్తానని చెప్పి తన సమయం తీసుకొని తను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. అండ్ దీనికి ఇంకొక మెసేజ్ మనం ఏమి చెప్పాలనంటే, మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా, పోలీసే కాదు ఈవెన్ కలెక్టర్ గారు కూడా మన జిల్లాలో ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం కలిపి చేయాలి, దీన్ని తిరుపతిని ఇంకా బెటర్ ప్లేస్గా చేయాలి. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా అది ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు అందించినటువంటి మన గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీం అందరికి కూడా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, తిరుపతి జిల్లాలో పోలీసింగ్ అనేది రాను రాను చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే రోజు ఆల్మోస్ట్ 1.5 పైచిలుకగా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి 4.5 లక్షలు కాకుండా 1.5 ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుమలకు వచ్చేవాళ్ళు కానీ, శ్రీకాళహస్తికి వచ్చేవాళ్ళు కానీ, కాణిపాకం వెళ్ళే వాళ్ళు కానీ, ఇట్లాగా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి 4.5 + 1.5 6 లక్షల పాపులేషను
ఫ్లోటింగ్ పాపులేషన్తో వచ్చే ఇబ్బందులు కూడా మళ్ళీ సపరేట్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండరు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదన్నా క్రైమ్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళని డిటెక్ట్ చేయటం, ట్రాక్ చేయటం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇలాంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీస్ వ్యవస్థలో వాడుకోమని ఎప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన రియల్ టైమ్ పోలీసింగ్, రియల్ టైమ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలనేది కూడా చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు మాతోటి. దాంట్లో ముఖ్యంగా మనకి సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్, ఇవి ఎంతో హెల్ప్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ వేరియస్ అదర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఇప్పుడు CCTNS ఉంది, ఇలాంటివన్నీ కాకుండా మనకి రియల్ టైంలో ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి. చాలా క్రైమ్స్ మన జిల్లాలోనే చాలా వెరీ అత్యంత అంటే చాలా క్లిష్టంగా జరిగినటువంటి క్రైమ్స్ని కూడా సేమ్ డేనే మనం అప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా టెక్నాలజీని రైట్ టైం రైట్ ప్లేస్లో వాడుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక పర్టికులర్ ఏరియాలో మనకు సమస్యాత్మకంగా గుర్తించి దాంట్లోనే ముందు స్టార్ట్ చేద్దామని ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, దానికి యాజ్ ఒక ముందడుగు వేసి ఫ్రమ్ జెమినీ అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి, ఆ బ్రాండ్ నుంచి మనకున్నటువంటి వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. రియల్లీ అంటే థ్యాంక్ యూ టు అండి. ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ టేక్ ఎఫర్ట్స్ టు హెల్ప్ అస్ ఇన్ దిస్ రిగార్డ్. మామూలుగా చాలా CSR యాక్టివిటీస్లో చేస్తారు, కానీ దీస్ ఆర్ వెరీ క్రిటికల్. ఎందుకంటే తిరుపతి నగరం ఒక ప్రశాంతమైన నగరం, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి నగరం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్గా మనకి టెక్నాలజీ తోడైతే వెంటనే అంటే సీసీ కెమెరా ఉంటే పోస్ట్ క్రైమే డిటెక్షన్ కోసం కాకుండా నిజంగా చాలా చోట్ల CCTV ఉంటే అసలు క్రైమ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు చాలామంది. ఏదన్నా స్నాచింగ్ కానీ, లేదన్నా ఈవిటీజింగ్ కానీ, ఆర్ఎల్స్ థెఫ్ట్ కానీ, ఏది చేయాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తారు. అమ్మో ఈ ఏరియా అంతా కూడా మనము పోలీస్ వాచ్లో ఉన్నామని తెలిస్తే చాలామంది కూడా భయపడతారు. సో ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్రైమ్, నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ డిటెక్షన్, ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్రైమ్. అదేవిధంగా నేను డ్రోన్స్ది కూడా మన స్టేట్లోనే ఫస్ట్ టైంగా నైట్ ప్యాట్రోలింగ్, అది ఎన్ని విధాలుగా వాడొచ్చు అనేది ఎస్పీ గారి వీడియోస్ చూస్తే ఐ హావ్ సీన్. మనం షాపులు క్లోజ్ చేయడానికి కూడా నైట్ ఆఫ్టర్ 10 మనం డ్రోన్లో సైరన్ పెట్టి ఇప్పుడు వాడుతున్నారు మన జిల్లాలో. సో ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్, రెడ్యూసెస్ మ్యాన్ పవర్ అండ్ టెక్నాలజీని వాడుతున్నాము. సో ఇన్ మెనీ వేస్ తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈజ్ టేకింగ్ అప్ టెక్నాలజీ ఇన్ reducing crime and also faster investigation. Really, SP gar and their team ki we need to thank today for their wonderful efforts. Dantlo bhagangane what all support is required from the district collector, I'll always be ready to help the department, because very manaki oka challenging and sensitive district we are in. But most important thing, prajalaki పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడమే మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జీవకోణంతోనే మనం ఆపకుండా నెక్స్ట్ ప్లేసెస్ కూడా ఎక్స్పాండ్ చేసే విధంగా ఖచ్చితంగా వీల్ కెన్ వర్క్ టుగెదర్ అండ్ ఎన్ష్యూర్ తిరుపతి ఈజ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్.